వాడుకో అని కాబట్టి గుర్తుండి అయిపోయి ఇది తిరిగిపోయింది. పొరని అమ్మ రాంగ్ నెంబర్ పోయిందిరా నాయన దరిద్రం. ఎవరో కస్టమర్ అమ్మాయి లేపింది, తర్వాత రాంగ్ నెంబర్ అంటుంది. ఠీకే పకడు. హర్షితనే కదా, నా దగ్గర ఉంది, పోలేదు. వచ్చిందా? రాలేదా? సరే ఎక్కండి, నేను తీసుకెళ్తాను ఎక్కడికో. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ హనీ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఒక లైక్ అయితే వేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్, ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ర్యాపిడోలా నిక్నంపూర్ నుంచి హైటెక్ సిటీ పడ్డది. సో పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. లాస్ట్ వీడియోలో మీకు అమౌంట్ ఎంత అయిందో చెప్పలేదు కదా. సో లాస్ట్ వీడియోలో ఏమైందంటే అప్పుడు గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. సో సడన్గా ఆగిపోయింది. నేను ఆనే ఉంది అనుకున్నా, అదే ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, లో బ్యాటరీ అని చూపించింది, మొత్తం అయిపోయింది. సో అట్లానే ఇక నేను ఎంత వచ్చిందని చూపించలేదు. 72 కిలోమీటర్స్ తిరిగిన ఆ వీడియోలో అయితే 72 కిలోమీటర్స్ తిరిగిన. అండ్ 700 ఏమో వచ్చింది, నాకు 700 వచ్చింది. సో ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినా, ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇక. సో అలా ఆ వీడియోలో అంత వచ్చింది, చెప్పలేదు ఆ వీడియోలో. ఇక సర్లే నెక్స్ట్ వీడియోలో చెప్పవచ్చు అని అనుకొని నేను లైట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఒక రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకో రైడ్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిన. ఓటీపీ అబ్బాయి 1921 106. ఎంత ఇచ్చాడు అంటే 80 రూపాయలు ఇచ్చాడు. అమ్మా సాయిరామ్. ఇంతకుముందు బాగా పడిండే ఓలాలో, ఆ నుంచి 200 పడిండే. 15 కిలోమీటర్లు 200 పడిండే. కానీ అది యాక్సెప్ట్ చేసే లోపే వేరే రైడర్ యాక్సెప్ట్ చేసేసాడు. ఈ అమ్మ జూబ్లీ హిల్స్ నుంచి బేగం బజార్ పడిండే. నేను అనుకోకుండా నా 14 కిలోమీటర్లు పడ్డది కదా అబ్బా అనుకున్నా ర్యాపిడోలా. జస్ట్ ఇట్లా వచ్చినా యాక్సెప్ట్ అయిపోయింది. ఇక యాక్సెప్ట్ అయిపోయింది, పోవాలరా బాబు తప్పదు అన్నట్టు వచ్చేసి ఇక బేగం బజార్. అసలు ఈ ట్రాఫిక్ని చూస్తే నిద్ర వస్తుంది ఇట్లా అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ బేగం బజార్ నుంచి మనకు రైడ్ పడ్డది గౌలిదొడ్డి అంట. ఓలాలో ఈ నుంచి నానెక్రం కూడా పడిండే. అది పార్సల్ ఇట్లా పర్సన్ ఎక్కించుకొని పోదాం అనుకుంటే ఓలా క్యాన్సిల్ చేసుకున్నారు. ర్యాపిడోలోనేమో పార్సల్ పడ్డది. ర్యాపిడోలో 200, ఓలాలో 176 ఏమో చూపించిండే. షర్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ముందైతే పార్సల్ తీసుకున్నాం, ఏదో యాక్సెప్ట్ చేయకుండా. ఫస్ట్ పార్సల్ తీసుకున్న తర్వాత వేరే రైడ్ల గురించి ఆలోచించాలి. 200 చూపిస్తుంది. ఇక్కడ రాబోద్ది కాదు కానీ ఇక రైడ్స్ లేక తప్పక రావాల్సి వచ్చే. ఇంతకుముందు 14 కిలోమీటర్లు వస్తే నాకు 120 ఏమి ఇచ్చిండు. 120 పికప్ లొకేషన్కి వచ్చేసినాం. పెద్ద ఐటమ్స్ ఉంటే నెత్తి ఖరాబ్ భయా. లొకేషన్ పే ఇక ఇక్కడ పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, అదొకటేనా? పోతా అంట తీసుకోగలుగుతామా? वेट है क्या? लेके आओ इधर. प्राइस के बाद ना 5 है खाली. ठीक है पकड़ो. पीछे बंद है, बंद है तब पीछे. हाँ बंद. रस्सी है. हाँ बंद. उसको देना ये. हाँ उसको ये तो बॉक्स भी अमाउंट भी मान दिए.
कितना कहाँ से गौली दोडी पे? गौली दोडी लोकेशन डाले वो ठीक है, कॉल कर लो आगे जाके। पहले पेमेंट करना। हाँ कलेक्ट दबा लो, कलेक्ट दबा लो। हाँ देता। हाँ ले लो, कलेक्ट दबा लो। आ गया OTP 4709 नहीं 4709। हाँ हाँ 22 किलोमीटर से। ठीक है, बांध दो इसको। बैठ जाए ना 1 मिनट। हाँ ये नहीं पार्ट टाइम करता, एज नहीं करता। थोड़ा अच्छे से बांधो। सामने रहता क्या? सामने नहीं रहता? हाँ हाँ एक्टिवा रहता है सुकून। हाँ एक्टिवा है तो सुकून से चला हो गया। ठीक है, थैंक यू। उसका नंबर है इसमें? बिल पे। बिल पे? हाँ बिल पे पेन से लिखा हुआ है लास्ट में। ठीक है, థ్యాంక్ యూ। అమ్మ బాబోయ్, పార్సల్ చిన్నగా ఉన్నదేమో, రైట్ పర్సన్ వేసుకొని పోవచ్చు అనుకున్నా. బొచ్చు ఇక్కడ పెద్దింత మూట కట్టిండు, సాకలు మూట కట్టినట్టు పెట్టిండు పూర. నయం రైడ్ ఇంతకుముందు పడ్డ రైడ్ క్యాన్సిల్ కాకపోతే ఇబ్బంది అవుతుండే. ఇబ్బంది ఏముంది, అది ఓలా క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ నుంచి 22 కిలోమీటర్లు ఎంత 249 మీరు తీసుకున్నాడు కస్టమర్ దగ్గర. నాకైతే 200 చూపించిండు, నాకు 200. ఇట్లాంటి లాంగ్ లాంగ్ రైడ్స్ ఓన్లీ పార్సల్ పడితే ఒక 5-10 పడితే సుకూన్సే ఉండొచ్చు. ఇక ఎంట కట్టిండు, ఎట్లా కట్టిండో ఏమో తెలియదు మరి, నేనైతే చూడలేదు. ఎంట నువ్వు కూర్చో నేను కట్టి పెడతా నీకు మంచిగా ఆడ అన్నాడు. మంచిగా కట్టు, మళ్ళీ మధ్యలో పోతే నెత్తి ఖరాబ్ అవుతుంది, నాకు ఎవడు సాయం చేయడు, ముందే నా దరిద్రం నా నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నది అని చెప్పిన. సరే సరే అని చెప్పి పార్సల్ తీసుకోండి, మ్యాక్సిమం పార్సల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ రైడ్లు కొట్టకుండా బండి అంతా ఖరాబ్ అయిపోతుంది. మధ్య దరిద్రం. పార్సల్ అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట, ఎక్కువ వెయిట్ ఉండదు కదా, ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ బైక్ పైన కూడా జర వెయిట్ పడదు, మనకు కూడా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో లొకేషన్కి వచ్చేసినాం, కరెక్ట్ 40 మినిట్స్లో వచ్చేసినాం. భయ్యా లొకేషన్లో ఉన్నా భయ్యా, ఇక్కడ మన రైట్ ఏఎఫ్సి దగ్గర నుండి. ఓ మై గాడ్, బాగానే కట్టాడు పిల్లవాడు. చపాతలు పోయిందిరా, చిచ్చి మొన్న ఒక అని కాబట్టి గుద్దిండి అయిపోయి ఇది తిరిగిపోయింది. ఇక్కడ జర క్రాస్ అయింది. కొడుకులు చూసుకోరారు, మనరారు, ఎట్లా అంటే ఎట్లా వస్తారు, గుద్దుతారు. ఇది help. అట్లా దింపకు. కట్ పేమెంట్ ఒక్క నిమిషం ఆగు. ఇది కూడా బిల్ అదే 240. ఓకే, సో 200 ఇచ్చిండు. ఎంత 45 మినిట్స్ అనుకోండి ఓవరాల్ టైం అయితే. ఆ దరిద్రంలోకి వెళ్ళి ఇక్కడ వచ్చినాం. సో ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, టైం 4:30 అవుతుంది, 4:22 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. మదీనా కూడా పడ్డది, మదీనా కూడా. మోస్ట్లీ పార్సల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఊకి ఈ పర్సన్స్ ఎక్కించుకొని పోవాలంటే చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది బాగా. సో అందువల్ల అవాయిడ్ ద పర్సన్స్ అండ్ కలెక్ట్ ద కస్టమర్ ఐటమ్స్. బాగుందా?
అమ్మా దరిద్రంగా ఉంది. मैडम लोकेशन लो ना, लोकेशन के पास है मैडम. रैपिडो रैपिडो मैडम, रैपिडो रैपिडो मैडम, रैपिडो मैडम, रैपिडो. హలో అమ్మ రాంగ్ నెంబర్ పోయిందిరా నాయన దరిద్రం. ఎవరో కస్టమర్ అమ్మాయి లేపింది, తర్వాత రాంగ్ నెంబర్ అంటుంది. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. నేను ఉన్న నెంబర్కి వేసిన కానీ రాంగ్ నెంబర్ అని చూపిస్తుంది, రాంగ్ నెంబర్ అంటుంది ఆమె. ఏంటో 4126. Oh, 4126. क्या लगा हुआ है? ये कैमरा. हाँ, क्या आपको कॉल किया तो दूसरा नंबर को चले जा रहा? मेरा जाओ तो वही लेडीज बात कर रहा. मैं फ़ोन मैडम मैं लोकेशन के पास है बोल के बोला. क्या बोल रहे हो? उन्होंने रॉन्ग नंबर किसको किया बोल के बोल रहा. कॉल रिकॉर्डिंग कर रहा. कॉल रिकॉर्डिंग करके कौन कहीं को रॉन्ग. क्या बोलते हो? मेरा नंबर से नहीं हो रहा है. क्यों? नंबर. अच्छा अच्छा, भाई वही समझ नहीं आ रहा मेरे को. कॉल किए तो दूसरा नंबर चले गया, उन्होंने रॉन्ग नंबर बोल रहा. तुम वही टाइम में तुम कॉल किया इसलिए. हाँ हाँ कितना मार रहा? 120. 14 కిలోమీటర్లకు 100 రూపాయలు ఇచ్చిండు. అండ్ ర్యాపిడో 30 ఓటీపీ. థ్యాంక్ యూ. సో మనం కస్టమర్ని వైన్స్ దగ్గర తిప్పేసాం. యాక్చువల్లీ కస్టమర్ అడ్రస్ ఇది కాదనమాట, అంజనార్లో పోయి తిప్పాలి. కస్టమర్ వైన్స్ కానీ అబ్రో అని చెప్పేసాడు. కస్టమర్ని వైన్స్ కాడ తిప్పేసి దీంట్లో మనకి ఎంత ఇచ్చిండి రైడుకు 65 రూపీస్ ఇచ్చిండు. దగ్గర 8 కిలోమీటర్లు వచ్చినాం. తోల తీరిపోతుంది. మ్యాక్సిమం ఇది ఇట్లా ఇదే కంటిన్యూ చేసామంటూ బండి ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది చేసే బదులు ఏదన్నా ఫుడ్ డెలివరీగా చేయడం బెటర్ అనమాట. అసలు పర్సన్స్ ఎక్కించుకొని తిరగాలంటే చాలా కష్టం. సో దీన్ని ఎంత వరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్ అనమాట. మనకు ఏదో పార్ట్ టైంగా చేసుకుగలుగుతాం అంటే చేసుకోవచ్చు, కానీ మరీ టూ మచ్గా చేయాలంటే చాలా కష్టం. మొత్తం వరస్ట్. వచ్చిన పైసలు కూడా మిగిలినవి అనమాట. ఇవి ఎక్కడ పోతావో తెలియదు. అసలు అంత వరస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ గూగుల్ ఆఫీస్ గేట్ దగ్గర ఉన్నాండి, వెస్ట్ ఎండ్ టవర్లా. ఒక్క నిమిషం, నేను ఇన్నే ఉన్నాను, వస్తున్నా మేడం. 55 రైట్ రైట్ ఓకే. ఎక్కండి ఎక్కండి, ఒక్క నిమిషం ఆడు. ఎక్కండి. ఓకేనా? మళ్ళీ సిగ్నల్ పడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. $52. థ్యాంక్ యూ. బేగంపేట వద్దురా బాబు, ఉద్దాలో ట్రాఫిక్ ఉంటుంది. కూకట్పల్లి పడుతుంది, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బాలనార్ అంట, కొండాపూర్ 30 రూపాయలు టిప్ ఇచ్చి. రైడ్లో టూ మచ్ పడుతున్నాయి. ఏ రైడ్ కంప్లీట్ చేయాలని అర్థమవుతుంది, యాక్సెప్ట్ చేయాలని కూడా అర్థమవుతుంది. మొత్తం ట్రాఫిక్ ఉన్న ఏరియాలో పడుతున్నాయి, ఏది యాక్సెప్ట్ చేయాలని అర్థమవుతుంది.
లాస్ట్కి ఒక రైడ్ బుక్ చేసి ఒక రైడ్ కన్ఫర్మ్ చేసుకున్నా. అన్ని రైడ్లలో 50 రూపాయలు రైడ్ కన్ఫర్మ్ చేసుకున్నా. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది ఈ మూమెంట్లో, ఎక్కడ పోవాలో అర్థం కాదు. అసలు వాడు వేస్తున్న రైడ్స్ అయితే మామూలుగా పడట్లేదు, విచ్చలవిడిగా పడుతున్నాయి అసలు. ఎందుకంటే సాయంత్రం పూట కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు మనం. ఇక్కడ ఇటు హర్షితనే కదా, నా దగ్గర ఉంది, పోలేదు. వచ్చిందా? రాలేదా? సరే ఎక్కండి, నేను తీసుకెళ్తాను ఎక్కడికో. ఎంత చూపించింది? ఎంతో 39. ఇంకొకసారి చూస్తారా? నెట్వర్క్ లేదనుకుంటా. హాట్స్పాట్ ఆన్ చేద్దాం. అచ్చా ఆ ముందుకు వెళ్దామా? 1 2 39. నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది మీ ఫోన్కు. థ్యాంక్ యూ. ట్రాఫిక్ పోలీస్ లేనందుకు మొత్తం జామ్ అయిపోయింది. అదో చూస్తున్నావా ఎట్లుంది పరిస్థితి ఇక్కడ, మరి దారుణంగా ఉంది. అమ్మ, ట్రాఫిక్ పోలీసులు అయినందుకు అంత దమ్దమ్ అవుతుంది చూడు. అక్కడ ఎవరైనా ఒక మనిషిని పెడితే అయిపోతుంది సాయంత్రం పూట. ఇక్కడ ఈవినింగ్ పూట చాలా ఇబ్బంది అవుతుంది. అది పోలీస్ అయినా గీనే ఉన్నాడు, అదే గడిలవాడితే అయిపోతాయి కదా. నా బండి పైన 4000 చలాన్లు ఉన్నాయి, 4000 ఉన్నాయి అమౌంట్. 6 చలాన్లకు 4000 అమౌంట్ ఉంది. ఒకటే వీక్లో 5 చలాన్లు వేసిండు, ఒకటే వీక్లో. ఏం చేస్తాం? 50 దాటితే ఓవర్ స్పీడ్ అని వేసేసిండు 2 సార్లు. అమ్మ ఏం టార్చర్ రా అనుకున్నా. అది ఒక్కొక్క చలాను 1000 పైనే ఉంటుంది. मैं आ गया, मैं टेक पार्क के पास है, मीनाक्षी. आपका रेड कलर का टॉप. हाँ 4205. हो गया, థ్యాంక్ యూ. లొకేషన్ ఎటు నుంచి చూపిస్తుంది? అది ఇది పెట్టిన ఎప్పుడు బ్యాక్ 3409 రింగ్ చేసాను. అయిపోయిందా? థ్యాంక్ యూ. हाँ मैडम, నేను లొకేషన్ में आ गया, अंधेरा अपोजिट. हाथ ऊपर उठा देखो, हाथ ऊपर उठाओ देखो मैडम. ओ ये दूसरा नंबर है. आजकल आप लोग भी ऐसे होता है, बहुत सारे लोग नहीं चेंज नहीं किया. 4728 बैठ जाओ అన్నమాట. ఇక మొత్తానికి నాకైతే ఆఫ్ చేస్తున్నా, గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు. టైం వచ్చేసి 8 అవుతుంది. ఓవరాల్ 6 రైడ్స్ చేసిన అండ్ 353 రూపీస్ ఇచ్చిండు. కనిపిస్తుందా? 353 రూపీస్ అనమాట. 6 రైడ్స్ చేసిన. మొత్తం ఈ ర్యాపిడోలో అయితే
సిక్స్ రైడ్స్ కంప్లీట్ చేసిన దీంట్లో కూడా. దీంట్లో 592 ఇచ్చిండు. 7 అవర్స్ చేసినాను అనమాట. 7 అవర్స్ లాగిన్లో ఉంటే నాకు వచ్చిన అమౌంట్ అయితే 940 రూపీస్, 53 రూపీస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి పెట్రోల్ ఒక 200 పెట్రోల్ అయింది అంతే. 200 పెట్రోల్ అయింది. 110 కిలోమీటర్ తిరిగింది అనమాట. 200 పెట్రోల్ అనుకోండి, అప్రోక్సిమేట్లీ 2 లీటర్స్ అనుకున్నా. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.